దానికి ఒక ఆ వాల్యూని తగ్గిస్తున్నావు. స్తర్ గిర్ రహా హై. అర్థమైందా? సిగ్గుండాలి మనిషి అయి కొడితే. 75 ఏళ్ళ ముసలానికి వచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు? చిన్న పొరగాడికి సమాధానం చెప్పరాదు. 24 గంటలు పని చేస్తుండంట వాడు. ఏం పని చేస్తున్నాడు? అన్ని దేశాలు తిరుగుతా ఉన్నాడు. నేను జోల పట్టుకొని పోతా అన్నానికి 12,000 కోట్ల విమానం ఎందుకు ఉంటుందండి? జోల పట్టుకొని పోయడానికి రోజుకి 10 లక్షల చొప్పున సూటు అట్లాంటి 10 ఎందుకు మారుస్తాడు? అదో బతుకు 12 కోట్ల అది తీసుకున్నాడు బుల్లెట్ది ఎస్యూవి. ఎవరి పైసలు? పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు. వాడు పెట్రోల్ కొనుక్కుంటే, వాడు చెప్పులు కొనుక్కుంటే ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తున్నావు కదా. జిఎస్టీ తొంక పెట్టేసి మేము ప్రతి దానిలో వసూలు చేసుకుంటున్నావు కదా. దుర్మార్గుడు. ఒక్కదానికి లెక్క చెప్పాడు. ఆలోచించండి మిత్రులారా. అద్గది అట్లా ఒప్పుకోవాలి. ఏమిటి అనూప్ బ్రదర్ పంపించాడు నిన్న, వాడు మోడీ మాట్లాడిందని. అద్గది అట్లా ఒప్పుకోవాలి. ఏమిటి తమరి గుజరాతీ అంత ఏది కొన్ని వీడియోలు ఉంటుంది, చూపెడదాం. ఏమంటాడు దరిద్రుడు? నేను గుజరాత్ అని, నా రక్తంలోనే వ్యాపారం ఉంది, దోపిడీ ఉంది అని చెప్తుండే లుచ్చ నా కొడుకు. అర్థమైందా? వాడు ప్రధానమంత్రి అంట. ఏం మాట్లాడతాడు? ఒక్క దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ కానీ, ఒక ప్రజలకి జవాబుదారితనం కానీ ఏమీ లేదు. పొద్దుగా లేస్తే అబద్ధాలు. ఇదా నీ బతుకు? వాడికి ముందస్తుగా ఇన్ఫార్మ్ చేసినాక వాడు వచ్చి మనని దాడి చేయకపోతే, వాడు ప్రిపేర్ అయి ఉండకపోతే ఏం చేస్తాడు? వీడు ఏమంటాడు? At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. అంటే రమేశ్వర వాళ్ళ దేశంలో వాడు టెర్రరిస్ట్ అయినా ఎవడైనా వాళ్ళ దేశంలో ఎవడైనా పక్క దేశం వాడు దాడి చేస్తుంటే చూసుకుంటూ కూర్చుంటారు వాళ్ళ ఆర్మీ. వాడికి ముందస్తుగా ఇన్ఫార్మ్ చేసిండంట. ఇది మన విదేశాంగ శాఖ మంత్రి చెప్తారు. ఇట్లాంటి దరిద్రుల చేయాల దేశం ఉంది. వాడు మోసం చేసి గెలుస్తున్నాడు. వాడు ధర్మయుద్ధం ప్రజలే ఓటేసి గెలుస్తలేడు. ముండా ఒరిస్సాలో 26 ఏళ్ళు బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఉండే ముఖ్యమంత్రి. ఆ మిత్రపక్షం లేదు, శత్రుపక్షం లేదు. ప్రతి ఒక్కరిని మోసం చేసి కబ్జా పెట్టడమే. ఎవడు? ఈ ఆర్య బ్రాహ్మణుడు. ప్రజల దగ్గర పైసలు ఉండొద్దు, ప్రజల దగ్గర జ్ఞానం ఉండొద్దు. లేకపోతే నేను దోపిడీ చేసుకుంటా. 1000 సంవత్సరాలు చేసినా ఇప్పుడు చేస్తా. తోలు తీస్తాం బిడ్డ. ఆర్య బ్రాహ్మణం ఏ పర్షియా దేశంకి వచ్చినా వాడికి వారిపోవాలి. గుర్రాలు తోలుకుంటావో, గుర్రాల మీద ఎక్కి తిరుగుతావో, నీ రథాలు ఎక్కుతావో, గుర్రాన్ని చంపుకొని తింటావో మాకు సంబంధం లేదు. వెళ్ళిపోండి దరిద్రం. ఆలోచించండి మిత్రులు దయచేసి. వ్యాపారం మీ రక్తంలోనే ఉందా? మంచిదే. వ్యాపారం సక్రమమైన పద్ధతిలో చేస్తే తప్పు లేదు. చిరు వ్యాపార డిమానిటైజేషన్ చేసిన ఎందుకు చేసినావు? ఎవరి దగ్గర పైసలు లేకుండా చేసి చిరు వ్యాపారస్తులు చంపేసినావు. ఎందుకోసం? అదాని అంబానీ వాడిని లేపడానికి. కాంగ్రెస్ హయాంలో వాడు ఒక అందరు వ్యాపారస్తులు లెక్క ఒకటి ఉండే. ఇప్పుడు వాడు ప్రపంచంలోనే రెండవ పెద్ద ధనవంతుడు. ఎట్లా అయిండు? అదాని అంబానీ లేకపోతే అదాని. ఎందుకంటే మిగతా అన్ని చంపేసి దేశ సంపద అంతా వానికి కట్టగట్టినావు. అందులోకి 10-15% వానికి పోతుంది అదానికి. మిగతాదంతా వాని పేరు మీద వీడే మోడీ గాడే తీసుకుంటున్నాడు. చౌకీదార్కి ఎందుకు రా జోల పట్టుకోవడానికి? ఆలోచించండి మిత్రులు. మంచిదే. వ్యాపారం సక్రమైన పద్ధతిలో చేస్తే తప్పు లేదు. ఒక వ్యాపారవేత్త లక్షణాలు ఉండడం కూడా తప్పు కాదు. కానీ ఎటొచ్చి దేశ సంపదని గుప్పెడు గుజరాతీ షావుకారులకు అడ్డదారులలో దోచిపెట్టడం తప్పు. ఇలా ఎందుకు? ఆపరేషన్ కగారు పేరు మీద ఎందుకు చంపుతున్నావు? ఎవరిని చంపుతున్నావు? ఏడున్నారు మావోయిస్టులు? వాళ్ళ యాక్టివిజం ఎంత బంద్ అయిపోయింది. ఏడున్నారు? మావోయిస్టులు లేరు, మనులేరు. వీడు అన్ని చోట్ల దేశంలో ఉండే కనీస సంపద ఎత్తుకోవదామని ట్రై చేస్తే అదానీలకు అంబానీలకు నథింగ్ బట్ మోడీ దోసుకోవాలని ట్రై చేస్తుంటే ఆడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు అడ్డుపడుతుంటే ఆపరేషన్ కగారు పేరు మీద మావోయిస్టుల పేరు మీద గిరిజన బిడ్డలు చంపుతున్నాడు. ముండా ఏం చేసుకుంటావురా? 75 ఏళ్ళకి వచ్చినావు. ఎప్పుడు వీక్తావో తెలియదు. ఏం చేసుకుంటావు? దేశ ప్రజలందరినీ చంపి లుచ్చనా కొడక. ఆలోచించండి మిత్రులారా. బంగ్లాదేశ్ దేశం అంత వైశాల్యం ఉన్న దండకారణ్యంలోని భూగర్భంలో దాగి ఉన్న అపారమైన ఖనిజ సంపదను గుప్పెడు మంది గుజరాతీ షావుకారులకు దోచిపెట్టడం కోసం ఈ దేశ మూలవాసులను మరియు వారి హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను చట్టవిరుద్ధంగా హత్య చేసి పైశాచిక ఆనందం పొందడం తప్పు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికుల స్థానంలో శాశ్వత ఉద్యోగ భద్రతా పెన్షన్ కొడుకులు దేశ ప్రథమ పౌరులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో భారతదేశం ఉందా?
వీడు 8,000 కోట్ల విమానం కొనుక్కోవచ్చు, ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలి, అదాని కాంట్రాక్ట్లు ఇప్పించింది తప్ప. మరి అదానితోటే ఖర్చు పెట్టించుకో నీ ట్రిప్లకి. మేమెందుకు మా ట్యాక్స్లు ఎందుకు వాడుతున్నావు నీ విలాసాలకి కదా? సో ఆ విధంగా దేశ ప్రథమ పౌరులకు మనం కాపాడేటువంటి సైనికులకు మనం జీతాలు ఇవ్వలేని స్థితిలో 70 ఏళ్ల నుంచి ఉందా? బ్రిటిష్ పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని సమయంలో కూడా మనం జీతాలు ఇచ్చినాం ఆర్మీకి. ఇలా జీతాలు ఇవ్వలేని స్థాయిలో అగ్నివీరులను పెట్టేసి 4 ఏళ్ళు వాడుకొని దొబ్బుతా అంటే వానికి దేశం మీద వాడిని సరిగ్గా కాపాడుకోకపోతే, వానికి సరిగ్గా కాంపెన్సేషన్ చేయకపోతే వాడు ఎట్లా కొట్లాడతాడు తన ప్రాణాలకు తెగించి? అంటే దేశ రక్షణ కూడా మన అభద్రంగా చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? ప్రతి దానిలో వ్యాపారం చూస్తారా? అది ప్రభుత్వాలు వ్యాపారం చేయడానికి లేవు కదా. నువ్వు వ్యాపారం అయితే చేసుకోపో, అదాని లెక్క ఎవడొద్దన్నాడు. దేశాన్ని పరిపాలించేది ఏది మన అందరికీ ఫ్రీగా విద్య అంటున్నాం, వైద్యం అంటున్నాం, అందులో వ్యాపారం చూస్తామా? అది లాభం కోసం ఆశిస్తామా? పోలీస్ డిపార్ట్మెంట్ లాభం వస్తుందా? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులను ప్రజల కోసం శాశ్వత పరిష్కారాలు వాళ్ళ సమస్యలకు వాడాలి కానీ అందులో లాభాపేక్ష చూస్తామా? వ్యాపారం అది.